అసలు వేదాలు అంటే ఏంటి? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 9. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన దివ్య జ్ఞాన సంపద వేదాలు. స్వయంగా భగవంతుడు చెప్పిన దివ్య వాక్యాలనే వేదాలు అంటారు. ఈ వేద జ్ఞానం దేవుడు నుంచి ఋషులకి, ఋషుల నుంచి గురువులకి, గురువుల నుంచి వారి శిష్యులకి ఇలా పరంపర రూపంలో వచ్చింది. ముందు రోజుల్లో ఈ జ్ఞానం మొత్తం శ్రవణం ద్వారా అంటే విని గుర్తు పెట్టుకునే విధానంలో తరతరాలకు చేరింది. కానీ కలియుగం ప్రారంభమయ్యాక మనుషుల జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గడం మొదలైంది. అప్పుడు మహర్షి వేదవ్యాసుడు ఒక మహా నిర్ణయం తీసుకున్నారు. ఈ దివ్య జ్ఞానం కలియుగంలో ఉన్న ప్రతి మానవుడికి అందాలి అని ఆయన వేదాలు విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, వేదాంత సూత్రాలు, మహాభారతం ఇంకా ఎన్నో శాస్త్రాలను రచించారు. ఇవి అన్నీ కూడా మనం చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించే మూల ప్రమాణ గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. భగవద్గీతకి ఇంకొక పేరు కూడా ఉంది. అదే గీతోపనిషత్, అంటే ఉపనిషత్తుల యొక్క అద్భుతమైన సారం అని అర్థం. వేదాలు ఎవరు చెప్పారు, మనకి ఎలా చేరాయి అని తెలుసుకోవడం అంటే మన సనాతన సంస్కృతి యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడం లాంటిది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ.